నెక్స్ట్ నెక్స్ట్ యూనిట్ వచ్చేసి వాటర్ ట్రీట్మెంట్. ఓకేనా? ఓకే సార్. వాటర్ ట్రీట్మెంట్లో ఏమంటారు, ఫస్ట్ ఏంటి స్క్రీనింగ్. మనకి వచ్చే వాటర్లో ఉన్న అంటే చెత్త అవి ఉంటాయి కదా, డస్ట్ మొత్తం అవి దాన్ని సపరేట్ చేయడాన్ని స్క్రీనింగ్ అంటారు. నెక్స్ట్ సెకండ్ వచ్చి ఏరియేషన్. ఏరియేషన్ అంటే దాంట్లో ఉన్న అంటే సపరేట్ స్మెల్ ఉంటుంది కదా వాటర్. ఇప్పుడు వేస్ట్ వాటర్ వస్తుంది అనుకో, దాని నుంచి సపరేట్ స్మెల్ వస్తుంది, దాన్ని టేస్ట్ వేరుగా ఉంటుంది. దాంట్లో చాలా గ్యాసెస్ ఉంటాయి కదా, దాన్ని అన్నింటిని సపరేట్ చేయడాన్ని ఏరియేషన్ అంటారు. సరేనా? నెక్స్ట్ సెడిమెంటేషన్, విత్ ఆర్ వితౌట్ కోయాగులేషన్స్. వినపడుతుంది కదా నేను చెప్పేది బాగానే? వినిపిస్తుంది. సెడిమెంటేషన్ అంటే ఏంటి, దాంట్లో ఉన్న సిల్ట్, శాండ్, ఏదైనా ఒక సస్పెండెడ్ ఇంప్యూరిటీస్ ఉంటాయి కదా, సమ్ బ్యాక్టీరియా అలాంటి వాటిని సపరేట్ చేయడానికి సెడిమెంటేషన్ అంటారు. నెక్స్ట్ ఫిల్టరేషన్. The process of filtration forms the most important stage in the purification of water. మామూలుగా మన ఫిల్టరేషన్ అంటే ఏం తెలుసు చెప్పు? ఫిల్టరేషన్ అంటే లైక్ వడపోత, అంతేనా? అంతే సార్. ఫిల్టరేషన్ అనేది మనకి ప్యూర్ వాటర్ రావడానికి ఫిల్టరేషన్ అనేది మెయిన్ స్టేజ్ అనమాట. దీంట్లో ఇంకా మిగిలిన అంతా ఇంప్యూరిటీస్ అంతగా ఉన్నాయంతా స్క్రీనింగ్ ద్వారా రిమూవ్ అయిపోతాయి, జెమ్స్ అంత మైక్రో ఆర్గానిజమ్స్ అన్నీ. సరేనా? నెక్స్ట్ డిసిన్ఫికేషన్. ఇట్ ఈస్ క్యారీడ్ అవుట్ ఎలిమినేట్ రెడ్యూస్ సేవ్. ఈ మొత్తం ఏంటంటే నెక్స్ట్ ఇది కూడా మినిమం లిమిట్. దీంట్లో ఏంది, మైక్రో ఆర్గానిజమ్స్ రిమూవ్ చేయడానికి డిసిన్ఫెక్షన్ అంటారు. ద ప్రివెంట్ టు ద కంటామినేషన్ ఆఫ్ వాటర్ డ్యూరింగ్ ద ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ద ట్రీట్మెంట్ ప్లాంట్ టు ద ప్లేస్ ఆఫ్ కన్జంప్షన్. అర్థమైందా? ఇది మొత్తం ఏంటంటే ఫస్ట్ వాటర్ వస్తాయి, వాటర్ వచ్చినప్పుడు దాంట్లో చెత్త అవన్నీ ఉంటాయి, అది స్క్రీనింగ్లో పోతాయి. అంతేనా? హలో హలో సార్ డిసిన్ఫెక్షన్ వినిపించట్లేదు సార్, వాయిస్ బ్రేక్ అవుతుంది. డిసిన్ఫెక్షన్ అంటే వాటర్లో ఉన్న ఆర్గానిజమ్స్ రిమూవ్ చేయడానికి డిసిన్ఫికేషన్ అంటారు. అదేంటంటే మినిమం లిమిట్, సేఫ్ మినిమం లిమిట్. సరేనా? ఇక్కడ మనకి వాటర్ అనేది వాటర్ ప్లాంట్లో అలా చేయడాన్ని డిసిన్ఫికేషన్ అంటారు. ఓకే ఓకే సార్. నెక్స్ట్ కూడా సేమే, ఇదేంటంటే ఫైనల్ స్టేజ్ వాటర్ సాఫ్టింగ్, రిమూవ్ ఆఫ్ ఐరన్, మ్యాంగనీస్, హార్మ్ఫుల్ కంటెంట్స్ అన్ని రిమూవ్ చేయడానికి నెక్స్ట్ ప్రాసెస్. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ థియరీ ఆఫ్ ఏరియేషన్. థియరీ ఆఫ్ ఏరియేషన్ అంటే ఏంది? తెలీదు సార్. ఏరియేషన్ వాటర్లో ఒకవేళ ఏదన్నా జంతువు కానీ చనిపోయింది అనుకో, దానివల్ల గ్యాసెస్ ఫామ్ అవుతాయి కదా, గ్యాసెస్ ఫామ్ అవుతాయి, స్మెల్, టేస్ట్ అంతా ఫామ్ అవుతుంది కదా. వాటిని రిమూవ్ చేయడానికి థియరీ ఆఫ్ ఏరియేషన్ అనేది యూజ్ చేస్తారు. ఏరియేషన్ ఆల్సో ఆక్సిడైజ్ ఐరన్ అండ్ మ్యాంగనీస్, ఇంక్రీజెస్ dissolved oxygen content in water, removes CO2 and reduces corrosion and removes the methane and other flammable gases. ఇప్పుడే చెప్పాను, గ్యాసెస్ అనేవి రిమూవ్ అవుతాయి. అండ్ కరోజన్, తుప్పు పట్టం అంటే పక్కన ఉంటాయి కదా,
తుప్పును కూడా తగ్గించేస్తుంది. దానిలో ఉన్న హార్మ్ఫుల్ గ్యాసెస్ అన్నిటినీ రిమూవ్ చేస్తుంది. ఓకే సార్. టైప్స్ అండి గ్రావిటీ ఏరియేటర్స్ అండ్ ఫౌంటైన్ ఏరియేటర్స్, డిఫ్యూజ్డ్ ఏరియేటర్స్, మెకానికల్ ఏరియేటర్స్. ఫస్ట్ గ్రావిటీ అండి. The gravity aerators, water is allowed to fall by gravity such that large area water is exposed to atmosphere, sometimes aided to turbulence. ఇప్పుడు గ్రావిటీ అంటే మనకి హిల్స్ ఉంటాయి కదా, హిల్స్ పై నుంచి ఫాల్ అవుతూ ఉంటాయి కదా వాటర్. ఫాల్ అయ్యేటప్పుడు లార్జ్ ఏరియా కదా, మొత్తం చాలా హెట్ నుంచి పడతాయి కదా. అవును సార్. ఆ వాటర్ అనేది అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అయిపోతాయి కదా. అంటే ఫాల్ జరిగేటప్పుడు సార్. అవును, దాన్ని గ్రావిటీ ఏరియేటర్స్ అంటారు. నెక్స్ట్ ఫౌంటైన్ ఏరియేటర్స్. మనకి ఏంటంటే ఏరియేటర్స్ అంటే గాలి నింపి యంత్రం అన్నమాట, మామూలుగా తెలుగులో చెప్పు. ఓకేనా? ఓకే. సెకండ్, ఫౌంటైన్ ఏరియేటర్స్. దిస్ ఆల్సో నోన్ యాజ్ స్ప్రే ఏరియేటర్స్ with special nozzles to produce a fine spray. Each nozzle is 2.5 to 4 cm diameter, discharging about 18 to 36 liter per hour. Nozzle spacing should be such that each meter cube of water has aerator area of 0.023 to 0.09 meter square for 1 hour. దీన్ని స్ప్రేస్ ద్వారా మనము ఎయిర్ని పంపి నోన్ యాజ్ స్ప్రే ఏరియేటర్స్. దాని స్ప్రే యొక్క డైమెన్షన్ ఇచ్చారు. ఈచ్ నాజిల్ వచ్చి 2.5 to 4 cm డయామీటర్, డిశ్చార్జ్ దగ్గర 18 to 36 లీటర్ పర్ అవర్ డిశ్చార్జ్ అనేది 1 అవర్కి. నెక్స్ట్ ఇంజెక్షన్ డిఫ్యూజ్డ్ ఏరియేటర్స్. It consists of a tank is perforated pipes, tubes or diffuser plates fixed at the bottom to release fine air bubbles from compressor limit. The tank depth is kept 3 to 4 meters and tank width is within 1.5 times in depth. If depth must be placed at water surface. Time of aeration is 10 to 30 minutes and 0.2 to 0.4 liters of air is required for 1 liter of water. వాటర్ ట్యాంక్ అనేది మనం విత్ ప్రిఫర్డ్ పైప్స్ ద్వారా మనం బాటమ్ నుంచి పైప్స్ ద్వారా ఎయిర్ బబుల్స్ రిలీజ్ చేసేదాన్ని ఇంజెక్షన్ ఆర్ డిఫ్యూజ్డ్ ఏరియేటర్స్ అంటారు. ఏంటి సార్? మనము ట్యాంక్ ఉంటుంది కదా, ఆ ట్యాంక్ బాటంలో మనము ఒక పైప్స్ అన్ని ఫిక్స్ చేస్తాము బాటంలో. అప్పుడు మనము రిలీజ్ ఆఫ్ ఫైన్ ఎయిర్ బబుల్స్ ఫ్రమ్ కంప్రెసర్ యూనిట్. ఎయిర్ బబుల్స్ అనేది రిలీజ్ చేస్తాం దాంట్లోకి కంప్రెసర్ యూనిట్ ద్వారా. ఓకే సార్.
నెక్స్ట్ దాని డైమెన్షన్స్ అనేవి ట్యాంక్ డైమెన్షన్స్. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ మెకానికల్ ఏరియాస్. మిక్సింగ్ ఆఫ్ pedals as occasion are used. Pedals may be either submerged or at the surface. మెకానికల్ అంటే ఏంది? మెకానికల్ ఏరియాస్ మిషన్స్ ద్వారా సార్, అంటే మిషన్స్ యూస్ చేసి మిషన్స్ మనము మిషన్స్ ద్వారానే పెడల్స్ యూజ్ చేస్తాం. మిషన్స్ పెడల్స్ యూజ్ చేసి మనము ఎయిర్ అనేది చూపిస్తాం. ఓకే సార్. నెక్స్ట్ ప్రిన్సిపల్స్ అండ్ డిజైన్ ఆఫ్ సెడిమెంటేషన్. ఫస్ట్ ఏంటి? సెట్టింగ్. సాలిడ్ లిక్విడ్ సపరేట్ అన్నమాట. సాలిడ్ లిక్విడ్ separation process in which the suspension is separated into two phases. ఓకేనా? హలో, ఓకే ఓకే సార్. అర్థమైందా చెప్పింది? అర్థమైంది సార్. సాలిడ్ని లిక్విడ్ని సపరేషన్ ప్రాసెస్ని సెట్టింగ్ టైం అంటారు. దే ఆర్ టూ టైప్స్. ఒకటి ఓవర్ఫ్లో, ఇంకోటి అండర్ఫ్లో. సరేనా? క్లారిఫైడ్ సెపరేట్మెంట్ లీవింగ్ ద టాప్ ఆఫ్ సెడిమెంటేషన్ ట్యాంక్. కాన్సన్ట్రేటెడ్ స్లడ్జ్ అంటే బురద. చెప్పినాను కదా నీకు ఆల్రెడీ. చెప్పారు సార్. స్లడ్జ్ లీవింగ్ ద బాటమ్ ఆఫ్ ద సెడిమెంటేషన్ ట్యాంక్. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ సెట్టింగ్. Suspended solids present in the water having specific gravity greater than of water tend to settle down by gravity as soon as the turbulence is retarded by offering storage. అంటే మీనింగ్ ఏంది? సస్పెండెడ్ సాలిడ్స్ వాటర్లో ప్రెజెంట్ అయ్యి ఎలా ఉంటాయి, దానికి స్పెసిఫిక్ గ్రావిటీ ద్వారా అది డౌన్కి వెళ్ళిపోతాయి మొత్తం. అంతేనా? మనం వాటర్లో ఏమన్నా సాలిడ్స్ ఉన్నాయనుకో, మట్టి ఎగ్జాంపుల్ ఏముంది, ఒక శాండ్ వేసినా మనకి ఏమవుతుంది? ఇది కిందికి వెళ్ళిపోతుంది సార్. కిందికి వెళ్ళిపోతాయి కదా. బేసిన్ ఇన్ విచ్ ద ఫాలో ఈస్ రిటార్డెడ్ ఈస్ కాల్డ్ సెట్టింగ్ ట్యాంక్. Periodical average time for which the water is detained in the setting tank is called detention period. ఒక ట్యాంకులో మనము వాటర్ని మనం నిల్వ చేస్తాం కదా, దాని ఒక ట్యాంకులో మనము సర్టన్ టైం అనేది వాటర్ అనేది సర్టన్ టైం అనేది నిల్వ ఉంచుతాం కదా. అంటే మనము ఎప్పుడు అలాగే ఉంచాం కదా. లేదు సార్, టైం బట్టి రిలీజ్ చేస్తాం. దాన్ని డిటెన్షన్ పీరియడ్ అంటారు. ఓకే సార్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సెట్టింగ్ ఏమున్నాయి? టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4, మొత్తం 4. డిస్క్రైబ్ పార్టికల్ సెట్టింగ్. నెక్స్ట్
నెక్స్ట్ ఏంటి? ఫ్లక్యులెంట్ పార్టికల్స్. థర్డ్ 100 or zone setting and compression. కంప్రెషన్ అండి చెప్పు. కంప్రెషన్ అంటే పార్టికల్స్ మధ్య అంటే ఎయిర్ని కానీ ఏమైనా వాయిడ్స్ కానీ ఎక్స్ప్రెస్ చేయడం అంటే వెలగొట్టడం సార్. can occur through compaction of the to the structure. ఇప్పుడు the contraction of particles is so high that sedimentation can only occur through compaction of the structure. ఫస్ట్ ఇదండి డిస్క్రీట్ పార్టికల్ సెట్టింగ్ అండి. పార్టికల్స్ సెటిల్ ఇండివిజువల్లీ వితౌట్ ఇంటరాక్షన్ విత్ నైబరింగ్ పార్టికల్స్. అంటే ఏంటి? ఒక పార్టికల్కి సంబంధం లేకుండా వితౌట్ ఇంటరాక్షన్ సెటిల్ అయి ఉంటాయని డిస్క్రీట్ పార్టికల్ సెట్టింగ్ అంటారు. ఓకే సార్. ఫ్లక్యులెంట్ పార్టికల్స్ అంటే ఫ్లక్యులేషన్ కాజెస్ ద పార్టికల్ is increases in mass settle at faster rate. ఫ్లక్యులెంట్ పార్టికల్స్ అనేది దాని వెయిట్ అనేది ఎక్కువ ఉంటుంది, దాని సెటిల్ ఫాస్టర్ రేట్ అనేది ఎక్కువ. సెటిల్ అనేది ఫాస్టర్ రేట్గా ఉంటుంది. ఓకే సార్. ఇవన్నీ పార్టికల్స్ అనేది. నెక్స్ట్ థర్డ్ జోన్ సెట్టింగ్. The mass of particles tends to settle unit with individual particles remaining in fixed position with respect to each other. అంటే ఏంటి? అర్థం కావట్లేదు సార్. ఇవే రెస్పెక్టెడ్ టు ఈచ్ అదర్. ఫిక్స్డ్ పొజిషన్స్ అంటే ఫిక్స్డ్ పొజిషన్స్ అంటే ఇంకా మూవ్ అవ్వవు కదా సార్ వేరే. స్థిర స్థానాలు అంటే ఫిక్స్డ్ పొజిషన్స్. The mass of particles tends to settle as a unit with the individual particles. ఇండివిజువల్ పార్టికల్స్ అంటే వేరు వేరు అన్నమాట. సెపరేట్ with respect remaining to fixed. remaining fixed position. Yes sir. కింద టైప్ 1 సెట్టింగ్. Size, shape and specific gravity of the particles do not change with time. Size, shape and specific gravity of particles do not change with time. మూడు అనేది చేంజ్ అవ్వు. సెట్లింగ్ వెలాసిటీ remains constant. సెట్టింగ్ టైం అనేది కాన్స్టెంట్. నెక్స్ట్ సెట్టింగ్ ఆఫ్ డిస్క్రీట్ పార్టికల్స్. ఫార్ములా అయింది F1 = ρs మైనస్ ఇంటూ gv గ్రావిటీ. ρs = mass density of particle, rho = mass density of fluid, v = volume of particle. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ న్యూటన్స్ లా. ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. హలో సార్. వీటి మీద ప్రాబ్లమ్స్ వస్తాయి ఎక్కువ, సరేనా? ఈ ఫార్ములాస్ అన్ని నేర్చుకోండి. ఓకే సార్. న్యూటన్స్ లా. The drag force Fd depends upon dynamic velocity, mass of fluid, mass density of fluid, shape and size of particle. Fd = cd a rho vs 2. ఓకేనా? ఫార్ములాస్ అన్ని ఒకసారి చూసుకోండి, సరేనా? ఓకే సార్. ఈ రెండే.
న్యూటన్స్ లా ఒకటి, స్టోక్స్ లా ఒకటి. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సెట్టింగ్ ట్యాంక్స్.